హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చాలా వాక్స్ విఏజిఎస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన స్నాక్ ఐటెం చూద్దామండి. అదేంటంటే గొట్టం చాట్ మసాలా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక 100 గ్రాములు పచ్చి బఠానీ నానబెట్టి చక్కగా ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి. పెట్టుకుని ఒక డిష్ ఒకటి తీసుకోండి. ఒక డిష్ ఒకటి తీసుకుని అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా ముక్కలు చేసి, చూసారు ఇలాగనమాట. చక్కగా ముక్కలు చేసేసి ఆ మిక్సింగ్ బౌల్లో వేసేసుకోండి. తర్వాత మనం ఉడకబెట్టి ఉంచుకున్న బఠానీ ఉన్నాయి కదా, బఠానీ మొత్తం వేసేయండి. చాలా బాగుంటుంది అన్నమాట. చక్క బ్రహ్మాండంగా ఉడికించుకున్నారు కదా, మంచి పంటి కింద కూడా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక అర చెంచాడు చాట్ మసాలా వేసుకోండి. అదొక రకమైన రుచి వస్తుంది. చక్కగా మనం బయట తిన్నట్లుగా ఉంటుంది అన్నమాట. జీలకర్ర పొడి ఒక అర చెంచాడు వేసుకోండి. ఇది కూడా బాగుంటుంది, మంచిది, ఆరోగ్యానికి కూడా జీలకర్ర మంచిది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక అర చెంచాడు ధనియాల పొడి కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే చక్కగాను ఒకసారి అలాగే కలుపుకుని ఏం చేస్తారంటే రుచికి సరిపడా కారం, నేను ఒక పావు చెంచాడు వేసాను, మరీ కారం వస్తుందేమో అని. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. నేను ఒక పావు చెంచాడు ఉప్పు కూడా వేసాను. చక్కగా వేసి ఇప్పుడు బాగా కలుపుకోండి. చక్కగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే గొట్టాలు ఉంటాయి కదా, మనం వేయించి ఉంచుకున్న గొట్టాలు, అది చూసారా, ఆ గొట్టాలు బయట మేమైనా గొట్టాలు అన్నమాట. ఆ గొట్టాలు చక్కగా పొడిలాగా పిసికేసి వేసుకోండి. చక్కగా చిదిపి వేసుకోండి. బాగా కలపండి. చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా, సుమారు 50 గ్రాములు అనుకోండి, 50 గ్రాములు సన్న కారపూస చక్కగా మెత్తగా చిన్నగా పొడిలాగా చేసి వేసుకోండి. బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయ చక్కగా 2 చెక్కలు చేసుకుని గింజలు లేకుండా చక్కగా 2 చెక్కలు పిండేసుకోండి. చాలా బాగుంటుంది అనమాట. నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిది, ఆ చాట్ మసాలాకి మంచి రుచి కూడా తెస్తుందండి. చాలా బాగుంటుంది. చూసారా, అయిపోయింది. అద్భుతమైన చాట్ మసాలా రెడీ. చాలా బాగుంటుంది. చక్కగా చేసుకుని తినండి. మళ్ళీ కావాలని అంటారన్నమాట పిల్లలు కూడా. Please subscribe, share and like. Thank you.